అందరికి బట్టి చప్పట్లు కొట్టండి. నరుల కంటే నీవు అతి సుందరవై ఉన్నావు. మైకి అని సార్. నరుల కంటే నీవు అతి సుందరుడవై ఉన్నావు. నీ పెదవుల మీద దయారసము పోయబడి ఉన్నది. కావున దేవుడు నిత్యము నిన్ను ఆశీర్వదించిండు. హల్లెలూయా. పెదవుల పైన ఏం పోయబడి ఉన్నదని చెప్తున్నాడు? దయారసము. దయారసము అంటే గట్టిగా చెప్పు, గట్టిగా చెప్పు. జాలి. ఇంకా దయారసము అంటే ఒకటే జాలి ఒకటే కాదు, కానీ ప్రేమపూర్వకమైన మాటలు, దేవుని మాటలు చెప్పడము. దేవుని ప్రేమ చూపించాలంటే ఫస్ట్ మనం మాట నుంచే స్టార్ట్ అవుద్ది కదా. దయారసము ఫస్ట్ మనం దేవుని ప్రేమ మన పెదవుల నుంచే స్టార్ట్ చేస్తాం కాబట్టి మనలో గిట దయారసం అనేది పని చేయాలి, ఖచ్చితంగా పని చేయాలి. మనము ఇంట్లో ఉండి ఇంటి పక్కన వాళ్ళని, ఇంటి ముంగటి వాళ్ళని తిట్టడం కాదు, కానీ మన మాటల్ని బట్టి, మన పెదవుల పైన ఏ మాటలు ఉంటాయో మన మాటల్ని బట్టి వాళ్ళు ఆకర్షితులు అవుతారు. మన మాటల్ని బట్టే కదా. ఇప్పుడు నేను వ్యంగ్యంగా మాట్లాడినాం అనుకో, ఇతరులకు ఎట్లా ఉంటుంది? మంచిగా అనిపించదు. దేవుని ప్రేమ, అయ్యో బిడ్డ ఏం చేస్తున్నావు, తిన్నావా, ఉన్నావా, ఎట్లా ఉన్నావు, ఎప్పుడు వచ్చినావు అని ప్రేమగా పలకరించడం ద్వారా వాళ్ళకి మన పైన ఒక ఆకర్షణ. దేన్ని బట్టి? దేవుని ప్రేమను బట్టి. దేవుని ప్రేమను బట్టి మన పైన ఒక ఆకర్షణ పుడుతుంది. దీని ద్వారా మనము అనేకులని, మన మాట ద్వారా గిట అనేకులని దేవుని సన్నిధికి నడిపించవచ్చు. ఇంకొకటి ఇక్కడే ఉంది కదా, దయారసము పోయబడి ఉన్నది. కావున దేవుడు నిత్యము నిన్ను ఆశీర్వదించును. నీవు దేవుని ప్రేమ చూపించి, దేవుని కనికరం చూపించి, దయ చూపించి, దేవుని మాటలు చెప్తూ, దేవుని వాక్కుని జీవితంలో నెరవేరుస్తూ ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంట? నిత్యము నిన్ను ఆశీర్వదించును. ఎవరికి ఆశ లేనట్టుంది. హల్లెలూయా, హల్లెలూయా. చదవండమ్మా. శూరుడా, నీ కత్తి మూలను కట్టుకొనుము, నీ తేజస్సును, నీ ప్రభావమును ధరించుకొనుము. నీ ప్రభావం అంటే మన లోక ప్రభావం కాదమ్మా. ఏంది? శూరుడా, నీ కత్తి మూలను కట్టుకొనుము. యుద్ధానికి పోయినప్పుడు దిగి ఒకటి ఏంది, ఓ తాడు, కత్తి జారిపోకుండా కత్తి కట్టేసుకొని చేతికి కట్టేసుకుంటారు. అట్లా నీ కత్తి ఏంది? ఇప్పుడు నీ ఆయుధం ఏంటి? రెండంచుల వాడి గల ఖడ్గమును, ఆ కత్తిని, ఆ మూలను నువ్వు చేతికి బిగ్గరగా కట్టుకొని ఏం చేయాలా? ఎవరి తేజస్సు? దేవుని తేజస్సు, దేవుని ప్రభావం. ఎట్లా ధరించుకుంటాం మనము? దేవుని తేజస్సు, దేవుని ప్రభావం మన పైన ధరించుకోవాలంటే మనకు అర్హతలు ఉంటాయి కదా. దేవుడు మనకి చెప్తున్నాడు, మనకి కృపావరములు అన్నీ ఉంటాయి. కృపావరం ఉంటుంది, దాంట్లో సంతోషం, ఆనందం, ప్రేమ, కనికరము, దయాలత్వము, ఇవన్నీ ఉంటాయి కదా. మనకి దయ ఉండాలా, కనికరం ఉండాలా, ప్రేమ ఉండాలా. ఇవన్నీ ఉన్నప్పుడు మనకి ఏంది, ఖడ్గం పైన ఒక పట్టు ఉందంటే, వాక్కు పైన ఒక పట్టు ఉంటే మనం ఏం చేస్తాం? అసలు మన చేతి నుంచి విడిపోకుండా నీ తేజస్సును, నీ ప్రభావమును ధరించుకొనుము. దేవుని తేజస్సు ఆటోమేటిక్గా మన ఖడ్గం మన చేతిలో ఉందంటే మనం నిల్చోవడం కాదు, మనం నిల్చున్నప్పుడు ఒక 100 దూతల్ని మన వెంబడి పంపిస్తాడు దేవుడు. 100 దూతలు మన వెంట ఉంటే మన పైన తేజస్సు, దేవుని మహిమ ఖచ్చితంగా నిలబడి ఉంటుంది. సో నీ తేజస్సును, నీ ప్రభావమును ధరించుకొని ఖడ్గమును, ఏం ఖడ్గం? వాక్యం అనే ఖడ్గమును మూలన అంటే ఏదో కొంచెమే నేర్చుకోవడం అన్నట్టు కాదు, కానీ ఒక పట్టుతోటి బిగ్గరగా పట్టుకోవాలన్నమాట. ఎవరు క్వశ్చన్ వేసినా కదితో ఒక్కటేసారి సమాధానం ఇచ్చేయచ్చారు సాతాను క్రియలకి.
అది మెయిన్గా మనకి ఎవరికి పని చేస్తుందంటే మనతోటి పనిచేసే వారి చుట్టూ ఉంటారు. దాంట్లో మంచి వాళ్ళు ఉంటారు. సాతాను మనుషులు ఎవరు తప్పు కాదు, కానీ సాతాను ఏం చేశారు, మూర్ఖుడు మనుషులని వాడుకొని తప్పు చేపిస్తూ ఉంటాడు. వారిలో ఉన్న తప్పుని మనము నరికేయాలి, కానీ మనిషిని కాదు. ఆ తప్పుని నరకడానికి అంటే సమాధానం చెప్పాలి. సమాధానం చెప్పడానికి, ప్రేమ చూపించడానికి మనకి ఇప్పుడు ఏమేం కావాలి? మన పెదవులపైన దయారసం ఉండాలి, అంటే మంచి మాటలు ఉండాలి, దేవుని వాక్కు ఉండాలి. దేవుని ఖడ్గమును మన హస్తముకి బాగా బిగించుకొని మనం ఎంతమంది క్వశ్చన్ వేసినా, ఎంతమంది మనకి వేలెత్తి చూపినా మన తండ్రికి అవమానం రాకుండాన్నట్లు మనం ఖచ్చితంగా నిలబడి ఉండాలి. మనం నిలబడినప్పుడు మన పైన ఏముండాలి? దేవుని తేజస్సు, ప్రభావము ఉండాలి. ఇంకొక మాట చదువుకుందాం. స్థాపించుటకు నీ ప్రభావంను ధరించుకొని వాహనం ఎక్కి బయలుదేరుము. నీ దక్షిణ హస్తము భీకరమైన వాటిని జరించుటకు నీకు నేర్పును. చాలు. ఇది సత్యమును వినయముతో కూడిన నీతిని స్థాపించుటకు, సత్యమును వినయంతో కూడిన నీతిని స్థాపించుటకి నీ ప్రభావమును ధరించుకొని వాహనం ఎక్కి బయలుదేరుము. ఇప్పుడు మన వాహనం ఏంది? విశ్వాసమును వాహనం పైన మనం ఎక్కి మహిమను ధరించుకొని వినయముతో కూడిన నీతిని స్థాపించుటకి, వినయంతో కూడిన నీతి. మన దేవుడు ఏం చెప్తాడు? క్రమశిక్షణనే మనకు ఖచ్చితంగా ప్రతి క్రైస్తవునికి క్రమశిక్షణ తప్పనిసరి. ఆ క్రమశిక్షణనే ఇగో ఇక్కడ ఉంది కదా, నీతి, వినయముతో కూడిన నీతి. వినయం అంటే క్రమశిక్షణనే కదా. ఏమన్నారు? క్రమశిక్షణ కదా, క్రమశిక్షణనే కదా. వినయంతో కూడిన నీతిని స్థాపించుటకి నీ ప్రభావమును ధరించుకొని విశ్వాసమును వాహనము పైన ఎక్కి నువ్వు బయలుదేరాల. హల్లెలూయా. సిద్ధంగా ఉన్నారా మరి బయలుదేరడానికి? విశ్వాసమును మళ్ళీ మనకి ఆ వాహనం రిపేర్ కాకూడదు. వాహనం మంచిగా అన్నీ సెట్ చేసి పడి ఆ వాహనం పైన మనం ఎక్కి బయలుదేరటకు సిద్ధంగా ఉండాలి. అనేకులని ఆ వాహనం పైన తిరిగి గ్రామం తిరిగి మారు మనసు పొందేలా చేసి, అంటే వారికి వాక్కుని చెప్పి వారు మారు మనసు పొందుకోవాలా. ఇంకా అనేక మంది ఉన్నారు, మనం రక్షించబడినాము, ఇంకెంతోమంది రక్షించబడటకు ఉన్నారు. మనకి కొన్ని గ్రామాల పేర్లే తెలియదు, ఇంకా మారుమూల గ్రామాలు ఎక్కడో. ఆ గ్రామాలకు గిట మనం గిట పోవాలి కదా, ఓన్లీ బాయ్సే కాదు, మనం గిట గర్ల్స్ గిట పోయి సేవ చేయాలి. ఓకే, ఇంకొకటి చదవమ్మా. నీ బాణములు వాడిగలవి అంటే పదునైనవి. ప్రజలు నీ చేత కూలుదురు. దేవా, నీ సింహాసనము నిరంతరము నిల్చును. ఆమేన్. హల్లెలూయా. నీ బాణములు వాడిగలవి. మనము పదును పెడుతుంటేనే అవి షార్ప్ అవుతాయి. మనం పదును పెట్టించుకోవాలి. ఇక్కడ ఏమేమి చేయాలో చెప్తున్నాను అంతే. మనము మన ఖడ్గానికి పదును పెట్టించుకోవాలి. ఇంకొకటి, నీ బాణము రాజు శత్రువుల గుండెల్లో చొచ్చును. దేవా, నీ సింహాసనము నిరంతరము నిల్చును. దేవుని సింహాసనం ఈ లోకంలో నిరంతరం నిలవాలంటే మనం ఆ సింహాసనానికి కింద, ఇప్పుడు మనం ఏదైనా టేబుల్ కదులుతూ ఉంటే మనం ఒక రాయిలో ఒక బండలో నిలబడిపోవాలి కదా, ఒక చెక్కలాగా ఉంటాం కదా. ఆ విధంగా దేవుని ఒక సింహాసనము అంటే దేవుని వాక్కు, దేవుని రాజ్యము ఈ భూలోకంలో ప్రతి మూలన నిల్చోవాలి. ఆ సింహాసనం నిల్చోవాలంటే మనం ఖచ్చితంగా సహకారులుగా
ఉండి తీరాల. ఇంకొకటి ఇక్కడ, నీ నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించుచున్నావు కావున దేవుడు నీ దేవుడే చలికాండ్ల కంటే హెచ్చగునట్లుగా నిన్ను ఆనంద తైలముతో అభిషేకించి ఉన్నాడు. హల్లెలూయా. బిగ్గరగా ఆమేన్. తైలంతో అభిషేకం పొందాలని లేదా? బిగ్గరగా చెప్పండి మరి, రిసీవింగ్ బిగ్గరగా ఉండాలి. హల్లెలూయా. నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించుచున్నావు కావున నీ దేవుడే చలికాండ్ల కంటే హెచ్చగున్నట్లుగా నిన్ను ఆనంద తైలంతో అభిషేకించి ఉన్నాడు. ఆనంద తైలంతో అభిషేకిస్తున్నాడంట ఈ దినం మిమ్మల్ని దేవుడు. ఆమేన్, ఆమేన్. చదువమ్మా, చదువు, కంటిన్యూ చదువు. నీ వస్త్రములలో ఒక నిమిషం. నీ వస్త్రములెల్లా దేవుడు నిన్ను అభిషేకించినప్పుడు నీ వస్త్రములెల్లా గోపరస వాసన అంటే ఒకటి సువాసన పరిమళం అన్నమాట. సువాసన పరిమళం. ఇంకొకటి ఆగారు వాసనే. ఆగారు అంటే గ్రీక్లో చందనం ఉంటుంది కదా, ఆ చందనం పొడి మనకి పర్ఫ్యూమ్స్లో సెంట్లో గిట్ట యూజ్ చేస్తారు. ఆ సెంట్లో యూజ్ చేస్తారు అంటే దేవుడు నిన్ను ఆనంద తైలము చేత అభిషేకించినప్పుడు నీలో కాదు, జస్ట్ నీ వస్త్రంలోనే ఏమవుతుంది? గోపరస వాసన, ఆగారు వాసన, ఇంకా లవంగి పట్ట వాసన. ఈ లవంగి పట్ట వాసన మనకి లవంగాలు తెలుసు కదా, ఘాటుగా ఉంటుంది కదా లవంగి పట్ట వాసన. అవి రెండు స్వీట్గా ఉంచి ఇది ఒక్కటి ఘాటుగా ఎందుకని అనుకుంటున్నారా? ఈ ఘాటు మీకు కాదు, మీ దగ్గరికి మీ జోలికి రావాలంటే శత్రువుకి భయం పుట్టాలి. కాబట్టి ఈ ఘాటు వస్త్రము శత్రువు కొరకు, ఓకేనా? మీ దగ్గరికి రావాలంటే ఇట్లా కరెంట్ షాక్ పుట్టాలి కదా సాతానికి, అందుకని. ఓకే. ఇంకొకటి సామెతలు 13వ అధ్యాయం తీయండి. సామెతలు 13:12 వచనం నుంచి చదువుకుందాం. 12. కోరిక సఫలము కాకుండా చేత హృదయము నొచ్చును, సిద్ధించిన మనోవాంఛ. కోరిక సఫలము కాకుండుట చేత హృదయము నొచ్చుకొనును. నిజమే కదా, మనకేమైనా కావాలన్నప్పుడు, మనకు ఎద్దక్కదన్నప్పుడు మన మనసు బాగా నొచ్చుకుంటుంది కదా. నిజమేనా? మన మనసు బాగా నొచ్చుకుంటుంది. ఒకవేళ అది సఫలం అయిందంటే, జరగకుండా ఒకటేసారి దేవుడు ఇచ్చిండంటే అదేమవుతుంది? జీవ వృక్షం వల్ల, అంటే అప్పుడే ప్రాణం వచ్చేసినట్ల. అప్పుడే ప్రాణం వస్తే చెట్టు జీవవృక్షం అది బతికి ఉన్నప్పుడు పచ్చని ఆకులతోటి చల్లగా మంచిగా గాలి వీస్తూ ఎంత బాగుంటుందో. ఆ గాలి రాకుండా నీరు పోయకుండా ఉన్నామనుకో, ఇప్పుడు చెట్టుకి ఆశ ఏంది? నీరు ఎక్కువ పోస్తే ఎక్కువ ఆక్సిజన్ ఇస్తుంది మనకి, అది గిట ఎక్కువ ఫలింపు, ఏదో పండ్లు ఫలాలు అది ఎక్కువ ఫలిస్తాయి. అవి మళ్ళీ మన కోసమే కదా. దానికి నీళ్ళు ఎట్లా అవసరమో మనకి మన హృదయ వాంఛన అంటే, ఇప్పుడు ప్రతి హృదయంలో 2 రకాలు. మన హృదయము దేవుడిచ్చింది ఒకటి ఉంటుంది, సాతానిచ్చింది ఒకటి ఉంటుంది. తలంపు, దేవుడిచ్చిన తలంపు తీసుకున్నామనుకో, మనం జీవవృక్షం వల్లే అణువున ఎదుగుకుంటూ వెళ్తాం. సాతాను ఇచ్చిన యొక్క తలంపు తీసుకుంటే, సాతాను ఇచ్చిన తలంపు అసలు తీసుకోకూడదు. ముందు అది తీసుకోకూడదు అంటే సాతాను ఏ తలంపు మనకి ఇస్తుందో అది గ్రహింపగలగాల. అది గ్రహింపగలగాలంటే మనం ఆత్మీయతలో ముందుకు కొనసాగుతూనే ఉండాలి. మనకి సాతాను మెయిన్గా పెట్టిన టార్గెట్ ఫోన్స్ ఎక్కువ ఉంటాయి ఈ మధ్యలో. ఫోన్స్ మెయిన్గా ఫోన్సే. ఫోన్లో మనం మంచిది చూస్తాం. ఫస్ట్ దేవుని గురించి ఒక్క చిన్న ఏదో ఇంత షార్ట్ దేవునిది పెడతాడు, కింద మొత్తం
మొత్తం లోకం మీద వస్తూ ఉంటాయి. దేవుని ఉంది అనేసి మనం అదొక్కటి చూస్తాం, కానీ మనకు కావాల్సింది ఏది, మన ప్రాణానికి కావాల్సింది ఏంది, మనకి ఏ వాక్కు కావాలి, లైవ్ ఏదన్నా ఒకటి మనం కొట్టుకొని చూసినప్పుడు అది మనకు మనం ఏదైతే చేసినామో అదే వస్తుంది కదా. సాతాను మాత్రం ఇట్లా ఆశ చూపించి మిగతాదంతా ఏంది గోతిలో దోసినట్టు అన్నమాట. ఆ విధంగా ఉంటుంది. ఓకే, చదవమ్మా ఇంకోటి చదువు. సామెతలు. ఉమ్, ఉమ్. ఆమేన్. ఆజ్ఞ తిరస్కరించువాడు అందువలన శిక్ష నొందును. దేవుని ఆజ్ఞ ఆజ్ఞ తిరస్కరించువాడు దాని వలన శిక్ష ఖచ్చితంగా పొందుతాడు. ఇప్పుడు యోనా నినెవే పట్టణానికి పొమ్మంటే అది తన సొంతగా ఆలోచించుకొని పోయిండు కదా. ఏమన్నారు? తన హృదయంలో తానేది ఆలోచించుకున్నాడో అది దాని ప్రకారము యోనా నడిచిండు. తనకు శిక్ష తగిందా లేదా? జరిగిందా లేదా? ఖచ్చితంగా జరిగింది. శిక్షనిచ్చిండు కానీ దేవుడు ఏంది ఆ మచ్చరంని ఆయన తినేసాయి అని చెప్పలే. అంటే దాంట్లో కడుపులోనే సేఫ్టీగా ఉంచండి. ఇంకా అన్ని యాసిడ్స్ రిలీజ్ చేసేస్తే అప్పట్లోపు చచ్చిపోతుండే. దేవుడు నువ్వు అది డైజెషన్ చేయకు, నువ్వు జస్ట్ ఏదో భయపెట్టడానికి అన్నట్ల. దేవునికి ప్రేమ ఖచ్చితంగా ఉంది. కాకపోతే దేవుని ఆజ్ఞ మనం మీరినప్పుడు ఖచ్చితంగా మనకి శిక్ష తగినదే అవుతుంది. ఈ యోనాకి మాత్రం ఖచ్చితంగా శిక్ష దేవుడు ఇచ్చిన. ఆ ఓడలో పడుకున్నప్పుడు ఏంది అదేమంటారు, తుఫాను అవి వచ్చినప్పుడు ఆ కింద ఉన్న ఆయనకి వీళ్ళందరూ పోయేందుకు లేపాలి? ఆ ఓడలో ఉన్న మిగతా వాళ్ళందరూ పోయి యోనానే ఎందుకు లేపాలి? నిర్లక్ష్యంగా అనుకున్నాడు. ఆ నిర్లక్ష్యము ఇంకా సొంత హృదయ ఆలోచన యోనాని పతనం చేయడానికి చూసింది. కానీ దేవుడు మాత్రం అది సొంతంగా తానంతటి తానే చేసుకున్న పని. అది దేవుడు చెప్పిన మార్గంలో నడుచుంటే, దేవుడు చెప్పిన త్రోవలో నడుచుంటే ఇది అయ్యేది కాదు. ఎక్కడ నినెవే పట్టణం రక్షించబడుతుంది? అది మాకు అన్యాయం చేసినట్ల అంటే అది రక్షించబడితే ఈయన బాధ అట్లా. ఓకే, ఇంకొకటి మనం కూడా దేవుని ఆజ్ఞను మీరితే ఖచ్చితంగా మనకు కూడా శిక్ష తప్పుతుంది. ఇప్పుడు ఏదన్నా దేవుని ఆజ్ఞ మీరినావేమో సరి చేసుకోవాలి. దేవుని ఆజ్ఞ చిన్నదైనా సరే, కానీ అది దేవుని మాట, చిన్న మాట అయినా సరే, చిన్న మాటని బట్టి గొప్ప కార్యములు ఉంటాయి వెనకాల. మనకి ముంగట చిన్నదే కనిపిస్తుంది. దేవుని మాటనేమో ముంగట చిన్నగా అనిపించి వెనకాల పెద్దగా గొప్ప ఆశీర్వాదం, గొప్ప ఫలితం ఉంటుంది. కానీ సాతాంది ముంగట పెద్దగా అనిపించి ఎంటకి చిన్న గొయ్యలు దోస్తే పెద్ద అగ్నిగుండం ఉంటుంది వెనకాల. ఇప్పుడు మనం దేవుని ఆజ్ఞ ఒక్కడి గిట మీరకూడదు. దేవుడు నీకు హృదయంలో ఎన్నో రోజుల నుంచి ఒక తలంపు ఇచ్చింటాడు, కానీ నువ్వు అది నెరవేర్చలేకపోయి ఉంటావు. ఏదో లైట్గా తీసుకొని వెళ్ళిపోయినావేమో, కానీ ఇప్పుడు సరి చేసుకోనండి. ఎవరి కోసమో నాకు తెలీదు, నేను అసలు ఇది కాదు మాట్లాడదాలనుకుంది, కానీ దేవుడు ఏదో చెప్పిస్తున్నాడు. మీరు అది ఎవరు నాకు తెలియదు. దేవుడు ఒక మాట మాట్లాడుతున్నాడు, కానీ మీరు లైట్ తీసుకుంటున్నారు. ఆ లైట్ తీసుకోకుండా దేవుని మార్గంలో కొనసాగితే గొప్ప ఆశీర్వాదం, గొప్ప ఆనంద తైల అభిషేకము కుమ్మరించబడుతుంది. ఆమేన్, ఆమేన్. చదవమ్మా. ఏందమ్మా? చాలు చాలు చాలు. జ్ఞానుల ఉపదేశము జీవపు ఊట. దేవుడు మనకు ఆజ్ఞ ఇచ్చిన నిర్లక్ష్యం చేస్తున్నా, ఎవరితోనన్నా ఒకరితోని, నీతిమంతులతోటి, జ్ఞానం కలిగిన వాళ్ళతోటి దేవుడు మరీ మరీ గుర్తు చేస్తూ ఉంటాడు. ఎక్స్పీరియన్స్ అయ్యే ఉంటుంది. దేవుడు మనకు చెప్పినా మనము నిర్లక్ష్యం చేసి వేరే పనిలో ఉన్నా ఎవరితోనైనా దేవుడు మళ్ళీ మళ్ళీ గుర్తు చేపిస్తానే ఉంటాడు. అదే ఇప్పుడు ఈడ జ్ఞానుల ఉపదేశము జీవపు ఊట. మనకి ఇప్పుడు వాళ్ళు గుర్తు చేసినప్పుడన్నా
మనము ఏంది తెలివి తెచ్చుకొని బుద్ధి తెచ్చుకొని మనం మారి సరైన మార్గంలో పోతే మనకు నిత్య జీవం ఉంటుంది. ఆ జ్ఞానుల మాట త్రోసివేసినామనుకో అది ఊట కాదు. మనం అది లెక్క చేసి మనం పట్టించుకున్నామనుకో అప్పుడు మనకు అది జీవపు ఊటగా మారబోతుంది. హల్లెలూయా. అది మరణ పాశములో నుండి విడిపించును. ఓకే, యోబు గ్రంథం తీయండి అమ్మ. యోబు గ్రంథం 37వ అధ్యాయం 2వ వచనం. హృదయంలో ఏ ఆశ అయితే కలిగి ఉంటామో, హృదయంలో ఏదైతే ఉంటుందో, హృదయం మన సొంత ఆలోచనలు కాక, మన సొంత తెలివి కాక, మన సొంత శక్తితో, మన సొంత బలముతో, మన సొంత ఏంది మాకు బాగా బ్యాక్గ్రౌండ్ ఉంది, బాగా వస్తుంది, బాగా తెలివి ఉంది, నాకు బాగా శక్తి ఉంది అని చెప్పి మనం కొనసాగితే అది దేవుడు ఏం చేయలేడు. కానీ దేవుడు చెప్పినప్పుడు మనం దేవుని మార్గంలో నడవాలమ్మా. ఇంకో చదవండి అమ్మా, ఇది చదవండి. 37వ అధ్యాయం 2వ వచనం. మైక్ తీసుకోండి, వినుడి. ఆయన నోటి నుండి బయలు వెళ్ళు ధ్వని ఆలకించుడి. చదువు. ఆకాశ వైశాల్యం అంతటి కింద ఆయన దాన్ని వినిపించును, భూమి అంతంలో వరకు ఆయన మెరుపును. హల్లెలూయా. ఆత్మీయ కన్నులు తెరుచుకొని ఉంటాయి. ఇది ఇప్పుడు మీరు ఎంతో వరుదురు. ఎందుకు తెలుసా సిస్టర్? ఇంతసేపు నిన్ను హృదయ వాంఛన గురించి, హృదయంలో ఉన్న కోరిక గురించి చెప్పి 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 దేవుడు ఇప్పుడు చూడండి, చదవండి ఇక్కడ. ఆయన నోట నుంచి బయలు వెళ్ళు ధ్వని ఆలకించుడి. ఆకాశ వైశాల్యం అంతటి కింద ఏముంది చెప్పండి బ్రదర్? భూమి. చదువు. ఆ మెరుపు ఏందమ్మా? ఉరుము మెరుపు ఉంటుంది కదా, ఆ మెరుపు కాదు. నీ విజయ ధ్వని అది. నీ విజయ ధ్వని. నువ్వు విశ్వాసం అనే ఆ యొక్క సాగుతూ ఉన్నావు కదా, నీ ఖడ్గము నువ్వు చేత పట్టుకొని ఉన్నావు. విశ్వాసం అనే బండి పైన నువ్వు సాగుతూ ఉన్నావు. నువ్వు సాగుతూ ఉంటే దేవుడు ఏం చేస్తా అంటున్నాడు? ఆకాశ వైశాల్యం అంతటి క్రింద ఏముంది? ఈ భూలోకం అంతటిలో మెరుపు. ఇప్పుడు వర్షం వచ్చేటప్పుడు ఉరుస్తుంది, మెరుపు వస్తుంది. మెరుపు వచ్చినప్పుడు ఏడ పడుతుందో ఆడనే కనిపిస్తుందా? భూమి అంతా కనిపిస్తుందా? భూమి అంతటా కనిపిస్తుంది కదా. నీ విజయధ్వని భూమి అంతటా దేవుడు అట్లా మారుమూగించబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. చదువమ్మా, చదువు. అట్లా నువ్వు కనిపించాలంటే ఏం చేయాలా? చెప్పండి. చెప్పుకున్నాం కదా ఇందాకే. విశ్వాసంలో సాగాలి, ఇంకా దయారసం ఉండాలా, దేవుని ఆజ్ఞను మీరొద్దు, రెండంచుల వాడి ఖడ్గమును మొదలు ధరించుకొని ఉండాల. మన నోటికి మన చేతికి బండి నడిపితే కాళ్ళు చేతులు రెండు పని చేస్తాయి కదా. కాళ్ళు చేతులు విశ్వాసం బాడీతోటి నువ్వు ముందుకు కొనసాగినప్పుడు మెరుపు వలె నీ విజయం ప్రతి ఒక్కరి కన్నులకు పండుగ వలె ఉండాల. ఆమేన్. చదవమ్మ. ఉరుము ధ్వని గర్జించును. దాని తరువాత నుంచి చదువు. దాని తర్వాత ఉరుము ధ్వని గర్జించును. ఒక నిమిషం. ఉరుము మెరుపు పడ్డాక సౌండ్ వస్తుందా? సౌండ్ వచ్చినాక మెరుపు పడుతుందా? నేచర్లో
వర్షాలు పడుతున్నప్పుడు బాగా ఉరుము సౌండ్ వచ్చిన తర్వాత మెరుపు పడుతుందా, మెరుపు పడ్డ తర్వాత ఉరుము వస్తుందా? ఫస్ట్ మెరుపు వస్తుంది, తర్వాత అర్థమైందా? ఏమర్థమైంది ఒక్కసారి చెప్పరా? ఒక్కసారి. మెరుపుని విజయానికి సాదృశ్యం అని చెప్పేసిన. మెరుపుని విజయానికి సాదృశ్యం. ఆ మెరుపు ఫస్ట్ భూలోకం అంతటికి కళ్ళతో చూపించి వాళ్ళ కన్నులు తెలియజేయటట్టు, వాళ్ళ కన్నులు తెరుచుకునేటట్టు నీ విజయాన్ని చూపించిన తర్వాత ఉరుము. ఉరుము ఏంటి ఇప్పుడు? ఉరుము ఏంటమ్మా? మీకు విజయం వచ్చిన తర్వాత మీ వెన్నంటే ఉండి నడిపేది ఎవరు? యేసయ్య కదా. మరి అక్కడ దేవుడు అదే చెప్తున్నారు కదా, ఆకాశ వైశాల్యం అంతటి కింద ఆయన దాన్ని నిలిపించు. భూమి అంత చదవమా, ఆకాశ వైశాల్యం నుంచి భూమి అంతముల వరకు తన మెరుపును కనబడి చేయును. భూమి అంతము వరకు, దేవుని రెండో రాకడ వరకు నీ మెరుపుని, నీ విజయాన్ని, ఇంకా పులి స్టాప్స్ లేవు, అన్నీ కామాసే. ఒక విజయం తర్వాత ఒకటి, ఒక విజయం తర్వాత ఒకటి. అది మనలో గర్వం లేనప్పుడు, మనలో విశ్వాసం బలపడినప్పుడు, మన సొంత ఆలోచన తీసుకున్నప్పుడు, మన హృదయం మన సొంత ఆలోచన హృదయం నిజంగా బహుఘోరమైనది, వ్యాధి గలది అని మన వాక్యంలో ఉంది కదా. దేవుడు చెప్తుండే కదా, అనిపిస్తుంటుంది కదా మనకి. షాప్కి పోయినప్పుడు అది తీసుకోవాలా, ఇది తీసుకోవాలి, ఇది కొనాలా, అది కొనాలా, ఆమెది అది మంచిగుంది, మీద ఇది మంచిగుంది, ఆయన మంచిగా వేసుకున్నాడు, ఈయన మంచిగా వేసుకున్నాడు అని. అది కాకుండా విశ్వాసము చేత ఖడ్గం అనే డాలుని పట్టుకొని, ఖడ్గంని డాలుని రెండుని పట్టుకొని, మనం విశ్వాసం అనే మన బండిపైన వెళ్తున్నప్పుడు దేవుడు సడన్గా ఒక విజయం ఇస్తాడు. నువ్వు సాగుతున్నావు, ఇంకా గమ్యం ఎప్పుడు వస్తుంది అని చెప్పి నువ్వు అట్లానే సాగుతూ ఉన్నావు కదా. గమ్యం నువ్వు ఆలోచించవు, గమ్యం ఎక్కడుందో నీకు కనిపించదు. ఇప్పుడు వస్తుంది అని నీకు కనిపించదు. కానీ సాగుతూ ఉండాలి విశ్వాసంలో. సాగుతూ ఉన్నప్పుడు పెద్ద విజయం వస్తుంది. దేవుడు ఇప్పుడు ఆకాశంలో నుంచి ఒక మెరుపు వచ్చి అందరికీ కనిపించినట్టుగా. అప్పటి వరకు నువ్వు జర్నీ చేసేటప్పుడు, నువ్వు విశ్వాసంలో నడిచేటప్పుడు ఎవ్వరు నీకు కనిపించరు, నిన్నెవరు చూడరని ఎందుకు అంటున్నానంటే, దేవుల్లో నడుస్తున్నప్పుడే ఇల్లు పిచ్చోళ్ళు లోకమంతా అంటుంది కదా, పట్టించుకోదు. కాకపోతే విజయం వచ్చిన తర్వాత లోకమే మన పాదాల చెంతకు రాబోతుంది. హల్లెలూయా, బిగ్గరగా హల్లెలూయా చదవక్క. ఆయన తన గంభీరమైన స్వరంతో గర్జించును. ఎప్పుడు దేవుడు గంభీర స్వరంతో ఎప్పుడు గర్జించబోతున్నాడు? మన విజయం వచ్చిన తర్వాత. ఫస్ట్ మన విజయాన్ని లోకానికి తెలియపరిచి, తర్వాత దేవుడు మన వెంట ఉన్నాడని ఒక గంభీర స్వరము చేత సాతానికి గజ 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 భయం పుట్టబోతుంది. హల్లెలూయా చదవక్క. గర్జించును, వినబడినప్పుడు ఆయన మెరుపును, నీ విజయము అదే విధంగా. ఒకటే విజయం పైన ఉంటారా? నిలిపివేయడు అన్నాడు కదా, ఏందబ్బా ఇది అని ఆలోచిస్తున్నారు కదా. ఇప్పుడు నీకు ఒక విజయం వచ్చింది, ఆ విజయం వచ్చింది. ఇంకొక విజయానికి వెళ్ళాలంటే ఇక్కడ నుంచి అటు వెళ్ళాలి కదా. నువ్వు ముందుకు కొనసాగాలంటే వెనక పదం తీసి ముందుకు పెట్టాలి కదా. కామసే విజయం పైన విజయం. అది చదవక. ఆమేన్. దేవుడు ఉరుముధ్వని ద్వారా బిగ్గరగా గంభీరంగా మన విజయాన్ని చాటించి, ప్రతి ఒక్కరిలోనూ విశ్వాసం చేత, ప్రతి ఒక్కరిలోనూ ఎవరెవరిని బట్టి. ఇప్పుడు నేను త్వరగా రక్షించబడ్డ తర్వాత ఇంకా కొందరు రక్షించబడతారు, ఇంకా రక్షించబోయే వాళ్ళు ఉన్నారు. వారందరికీ కూడా
నీ విజయం మాత్రమే నిలబడి ఉండాలి. అంటే నీది ఒక్కదాన్ని వేరొల్లది ఉండొద్దని కాదు, నీ విజయం ద్వారా, నీ మెరుపు ద్వారా గంభీరమైన స్వరము రాబోతుందని భూలోకంలో ప్రతి జనునికి, ప్రతి ఒక్కరికి, ఆడ మగ, ప్రతి చిన్నలు వృద్ధురాళ్ళు, ప్రతి ఒక్కరికి దేవుని స్వరము వినబోతున్నాం అన్న ఒక సంతోషం కలగాల. ఏమైందమ్మా, సంతోషం లేదా? అంటే మీరే విజయం పొందుకోవాలనుకుంటున్నారు, వేరే వాళ్ళకి ఆశతో వాళ్ళు విజయం పొందుకోకూడదా? మరి ఏ రెస్పాన్స్ ఇయ్యరు? హల్లెలూయా, హల్లెలూయా. చదవక్క. ప్రతి మనుషుని చేతిని బిగించి, ఏం ముద్రమ్మా? విజయం అనే స్టాంపు గవర్నమెంట్. ఇప్పుడు నువ్వు ఆఫీస్కి ఎక్కడికైనా పోతే ఓకే లోన్ శాంక్షన్ ముద్ర వేస్తారు కదా, ఆ ముద్రను చూసి మీరు లోన్ తీసుకోవాలి. ఇప్పుడు చెక్ లిస్ట్ పైన చెక్ లిస్ట్ అంటున్నా, సారీ, అదేమంటారు, అమౌంట్ తీస్తారు కదా, చెక్ లిస్టేనా, దానిపైన అమౌంట్ రాస్తారు, సిగ్నేచర్ పెడతారు. సిగ్నేచర్ పెట్టి స్టాంపు లేకుండా పోయి తీసుకొని మాకు ఈ అంటిస్తారా? ఇయ్యరు. స్టాంపు పడాల్సిందే, పరలోకం పోవాల్సిందే. మనం లోన్ తీసుకుంటున్నాక ఎవరు చూడాల్సిందే? సాతాను చూడాల్సిందే, ఏడవాల్సిందే ఖచ్చితంగా. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొకటి చెప్పడం మర్చిపోయా, ఇక్కడ 5వ అధ్యాయం, ఇక్కడ 5వ వచనంలో దేవుడు ఆశ్చర్యకరముగా ఉరుముదని చేయను మనము గ్రహింపలేని. హల్లెలూయా. మీరు గ్రహించలేని గొప్ప కార్యములు. అరే నాకు స్తోమత లేదంట, నేను ఈ పని చేయలేను, ఇంత పెద్ద పని నా ముంగట ఉందండి, నేను ఈ సేవ చేయలేను అనుకుంటాం. పరిచర్య గిటంగా అయ్యో మనకు తెలియదు, దేవుడు మాటలు గిటంగా కరెక్ట్ తెలియ అని అనుకుంటాం. కానీ దేవుడు గాడిదతోటైనా మాట్లాడిపిస్తాడు, రాళ్ళతోటైనా మాట్లాడిపిస్తాడు. అక్కడ ఏ వస్తువు ఉంటే ఆ వస్తువు మాట్లాడిపిస్తాడు. ఇప్పుడు రాయితో మాట్లాడిపించిండు. ఇప్పుడు రాతి ఏమన్నా ముందు మాట్లాడుతుందా? మౌనంగా ఉంటుంది, చాలా గట్టిగా ఉంటుంది. మాట్లాడేటప్పుడు అది మాట్లాడుతుంటే ఇతరులకు, మనం మాట్లాడుతున్నప్పుడు కూడా, ఇప్పుడు నేను గాడిదని, అమ్మో నిజంగా గాడిద అనుకోగల, నేను ఇప్పుడు అంటే నాకు ఏమీ తెలియదు అనుకో, నేను గాడిదని. గాడిద ద్వారా దేవుడు ఇప్పుడు మీతో ఏదన్నా మాట్లాడించాలనుకున్నారు. ఏ అవసరతలో ఎవరున్నారు అన్నది దేవునికి తెలుసు. ఏ కండిషన్లో ఎవరున్నారు, ఎవరికి ఏ వాక్ అందాలో అది దేవుడు ఖచ్చితంగా గాడిద ద్వారా మాట్లాడిస్తాడు. ఖచ్చితంగా వాళ్ళు వినేటట్టు ఖచ్చితంగా చేస్తాడు. ఇంకా వాళ్ళు వినిగిట వదిలిపెట్టారు అనుకో, అది వాళ్ళ హృదయానికే నష్టము, వాళ్ళకే నష్టము కదా. అంతేనా? ఇప్పుడు మీరు వింటారా? ఎంతమందితో దేవుడు మాట్లాడారు అనుకుంటున్నారు? ఎంతమందికి నాతో దేవుడు నిజంగా ఈరోజు మాట్లాడిండు అంటే అనిపించిన వాళ్ళ చేతులు లేపండి, పైనకి చేతులు ఎత్తండి. స్తోత్రం. మాట్లాడే దేవుడవు నీవు, మాట్లాడని రాయివి చెట్టువు నీవు కావు. మాట్లాడే దేవుడవు నీవు, మాట్లాడే దేవుడవు నీవు, మాట్లాడని రాయివి చెట్టువు నీవు కావు. మాట్లాడే దేవుడవు నీవు. యేసయ్యా 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 చప్పట్లు కొడుతూ మరోసారి. యేసయ్యా 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 మాట్లాడే దేవుడవు నీవు.
మాట్లాడే దేవుడవు నీవు. హల్లెలూయా. దేవుడు ఎంతమందితోటి మాట్లాడిండు. దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చిన, ఒక మాట చెప్పిన ఎవరు తెలియదు మాకైతే. దేవుడే చూస్తున్నాడు. దేవుడు మీకు ఒక పని చెప్పిండు, మీరు ఈ పని చేయాలి, మీరు ఈ ఆజ్ఞని మీరకూడదు, ఇవే పనులు మీరు చేయాలి. ఇప్పుడు మన అమ్మ వాళ్ళు ఒక బాయ్ ఉంటుంది, ఆడికి పోకు నువ్వు అంటని చెప్తే పరిగెత్తినామంటే ఏం చేస్తాం? అందులోనే పడతాం. అందులో పట్టుకోవడానికి ఎవరు ఉంటారు? బావిలో నీళ్ళే, మునిగిపోవడమే తప్ప ప్రాణం ఉన్నంత వరకు మునిగిపోతాం. చచ్చిపోయిన తర్వాత తేలుతాం. అప్పుడు ఏం లాభం? ఏం లాభం లేదు. మనం బ్రతికి ఉండగానే ఖడ్గంను ధరించుకొని విశ్వాసమైన బండి పైన ఎక్కి మన విజయవంతంగా మెరుపు వలె, చిన్న లైట్ అంటే అది జస్ట్ ఈ రూమ్ వరకే, ఇది మొత్తం చిమ్మ చీకటి, ప్రపంచం అంతా చిమ్మ చీకటి ఉన్న ఒక్క మెరుపు ఒక్కసారి వచ్చిందంటే ఇట్లా ఒకటేసారి ఇట్లా వెలుగొచ్చిపోతుంది. అప్పుడు మనకి లైట్ కంటే ఎక్కువ అనిపిస్తుంటుంది ఆ వెలుతురు. సడన్గా మనం కళ్ళే మూసుకుంటాం ఆ వెలుతురు తట్టుకోలేక. మనం ఈ మెరుపుకే ఇంత తట్టుకోలేకపోతున్నాము. దేవునిని స్వయంగా మనం చూడాలంటే ఈ మెరుపు ముందు తట్టుకొని భరించి ఉండాలి కదా. సిద్ధమవ్వండి, అయితే ఖచ్చితంగా సిద్ధమవ్వండి. ఈరోజు దేవుడు మీకు చెప్పిన ప్రతి మాటను బట్టి దేవునికే మహిమ కలుగునాక. నిజంగా ఎంతమందికి అర్థమైంది? బిగ్గరగా చప్పట్లు కొట్టండి. అర్థమైన వాళ్ళే, నాతో దేవుడు మాట్లాడిండు అన్న వాళ్ళే. అబద్ధం చెప్పొద్దు, నిజంగా చెప్పాలి. ఎంతమందికి వాక్యం అర్థమైంది? ఎంతమందికి దేవుడు నాతో మాట్లాడిండి ఈరోజు మేము మార్చుకుంటామన్న వాళ్ళు బిగ్గరగా చప్పట్లు కొట్టండి. స్తోత్రం, స్తోత్రం. ఈ వాక్యం మీ జీవితంలో నెరవేరును గాక. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమందికి అంటే శ్రేష్టమైన విలువైన మాటలు స్లోగా రావచ్చు కానీ, నిదానం రావచ్చు కానీ, ఒక మనసును నేను అంటే ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయనంత రత్నాలు లాంటి ఆ శ్రేష్టమైన దానికి రూపము కొంచెం తక్కువైందేమో, అలంకరణ తక్కువైందేమో, కానీ అది ఒక మనిషి జీవితానికి ఒక అంటే మనం చులకన లేనటువంటి స్థితిలో మనని ఒక నిప్పు కానీ ఒక ముళ్ళు కానీ తాకితే మనకెంత చురుకుదనం కలిగిస్తుందో ఆ మాటలు ఈరోజు నాకు అలా అనిపించింది. హల్లెలూయా. దేవుడు మాట్లాడాలనుకుంటే ఒక గాడితో నేను పెట్టించి మాట్లాడించగలుగుతాడు, అవునా? ఒక ఆకాశ పక్షి కాకితో నేను పోషించగలుగుతాడు. ఆయనకు అసాధ్యమైనది ఏమీ లేదు. హల్లెలూయా. నిద్రపోతున్న వారు గట్టిగా స్తోత్రం చెప్పండి ఒకసారి, చెప్పండి ఒకసారి. మెలుకున్న వారు స్తోత్రం చెప్పండి. ఓకే, దేవునికి మహిమ కలుగునుగాక. మరి నిజంగా ఎందుకంటే కొన్ని సందర్భాల్లో నేను లేనప్పుడు పాస్టమ్గా ఉండి మిమ్మల్ని ప్రోత్సాహపరచాలి. నేను లేనప్పుడు ఎట్లా చెప్తుంది, కానీ నేను ఉన్నప్పుడు చెప్తుంటే ధైర్యం తెచ్చుకోవాలనే ఉద్దేశంతో. ఎందుకంటే ఇంకా ఎప్పుడు అస్తమానం పాస్టరే బోధిస్తే మరి పాస్టర్ ఏం చేయాలా? బొగులుదాం వల్ల. హల్లెలూయా, అవునా? స్త్రీలు కూడా వాడబడాలి కదా, స్త్రీలు కూడా వాడబడాలి. స్త్రీలు మహాసైన్యమై లేవాలంటుంది వాక్యం. ఆమేన్, ఆమేన్. స్త్రీలు మహాసైన్యమై లేవాలంట. కాబట్టి మీరు మౌనంగా ఉంటే పునరుత్థానము చెట్ల ద్వారా రాళ్ల ద్వారా ప్రకటించబడుతుంది. ఉంటారా? పునరుత్థానం ఎవరి ద్వారా ప్రకటించబడింది చెప్పాలి. పునరుత్థానము ఎవరి ద్వారా ప్రకటించబడింది? యేసుక్రీస్తు యొక్క పునరుత్థానాన్ని ఎవరు ప్రకటించారు? పురుషులా, స్త్రీలా? హల్లెలూయా.